గురువుగారు, మిమ్మల్నే ఒక ప్రశ్న అడుగుతాను. ఎందుకంటే నేను నా చిన్నప్పుడు ఒక ఆమె చనిపోయినప్పుడు మా అమ్మ చనిపోతే నా కళ్ళల్లో నీళ్లు రాకుండా ఉండాలి, దానికి మీరు ఏం చేస్తారో తెలీదు, పుట్టినోళ్ళు చచ్చిపోతారు అంతే, సృష్టి నియమం ఇది అనే విషయం నాకు తెలియజేయాలి అని అడిగాను. ఆ విషయం తెలిసింది. మా అమ్మ చనిపోయినప్పుడు నా అంతట నేనే దేవుడా తీసుకెళ్ళు, తనకి ఇక్కడ పని పూర్తయిపోయింది, ఇక్కడ ఉండడం ఇష్టం లేదు అని. రెండోది, మా యొక్క అత్తగారు చనిపోయినప్పుడు వస్తువులు, గిన్నెలు, చెంబులు ఎక్సెట్రా అన్నప్పుడు ఆవిడ చనిపోయారు. నేను ఆశ్చర్యంగా చూశాను. ఇదేంటి, ఆవిడ చనిపోయారు, మరి గిన్నెలు, చెంబులు, వస్తువులు ఏమైపోతాయి అని చూసేదాన్ని. ఆహా, పోయేటప్పుడు తీసుకెళ్ళరు, బతికుండగానే ఇలా ఆటి కోసం పాకులాడతారని తెలిసింది. కానీ ఇప్పుడు ఒకటి తెలిసింది గురువుగారు. అదేంటంటే, ఫోన్ చూస్తుంటే పిల్లల్ని అమ్మేసుకుంటున్నారు 4 లక్షలకి అంటే అంతా చూశాను. పిల్లల్నేమో మగపిల్లలు ఒక రేటు, అమ్మాయిలు ఒక రేటు, వయసు వచ్చాక కాల్ గర్ల్స్లా వేసే గృహాల్లో అమ్మేస్తారు. వీళ్ళనేమో పట్టుకున్నారు, జైల్లో పెడతారు, 5 సంవత్సరాలు జైలు శిక్ష, జరిమానా విధిస్తారంటే ఆ పిల్లల జీవితాలు విలువ 5 సంవత్సరాలు జైలు శిక్ష. తల్లిదండ్రులకి, పిల్లలకి, ఉసురు పెట్టిన వాళ్ళకి జరిమానా. ఈ మధ్యలో ఎంతమంది ఏం చేస్తారో ఏమీ తెలియదు కదా గురువుగారు. నాకు దీనిలో కూడా జ్ఞానం కావాలి గురువుగారు. నా కళ్ళ ముందు ఎవరు చచ్చిపోయినా, ఎవరు ఎంత అన్యాయం మోసం చేసినా చూస్తూ నవ్వుతూ ఉండే అంత జ్ఞానం కావాలి. ఇది భగవంతుడి ఆట, భగవంతుడికి అన్నీ తెలుసు అని తెలియాలని ఆశపడుతున్నాను గురువుగారు. నాకు చాలా బాధగా అనిపించింది, నిస్సహాయతగా. ఇంత దురదృష్టం, వాళ్ళ తలకాయ తీసేయచ్చు కదా, పిల్లల్ని మళ్ళీ ఎత్తుకెళ్ళకుండా ఒక తల్లిని బిడ్డకి అరణ్య రోదనంత బాధ మిగిల్చారు కదా. నడు రోడ్డు మీద నుంచోబెట్టి పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళని తలకాయ తీయచ్చు కదా. మరీ అంత మన భారతదేశంలో జాలి దయ తట్టుకోలేకపోతున్నాం. దీనికోసము డబ్బులు 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 దొబ్బేస్తుంటారు. అన్యాయాన్ని, అక్రమాల్ని పోషించడానికి డబ్బులు దొబ్బేస్తుంటారు. ఏమో, ఒక తల్లిగా బాధేసింది. అంత విలువ కడతారా ఆ పసిబిడ్డల ప్రాణాలకి? జీవితమే లేకుండా చేశారే వాళ్ళకి. ఓం శ్రీ గురు రమణ.